మార్చి 24న స్కంద షష్ఠి. ఆ రోజు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా వారికి అద్భుతమైన రోజు. 24 మార్చి 2026 మంగళవారం నాడు వచ్చే స్కంద షష్ఠి అత్యంత విశేషమైనది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఈ రోజున చేసే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది. స్కంద షష్ఠి విశిష్టత, సిగ్నిఫికెన్స్. విజయానికి చిహ్నం. తారకాసురుడిని సంహరించి లోకాలను రక్షించిన సుబ్రహ్మణ్య స్వామికి, కుమారస్వామి, ఈ రోజు అంకితం. దోష నివారణ. జాతకంలో కుజదోషం లేదా సర్పదోషం ఉన్నవారు ఈ రోజు పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. మంగళవార ప్రాముఖ్యత. మంగళవారం రోజున షష్ఠి రావడం వల్ల దీనిని అంగారక షష్ఠి అని కూడా అంటారు. ఇది సంతాన ప్రాప్తికి మరియు రుణ విముక్తికి చాలా శ్రేష్టమైనది. ముఖ్య విశిష్టత. కుజ దోష నివారణ. మంగళవారం వచ్చే షష్ఠి నాడు స్వామిని పూజించడం వల్ల కుజ దోషం, వివాహ సమస్యలు మరియు సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. స్కంద షష్ఠి అనేది ప్రతి సంవత్సరం కుమారస్వామికి అంకితం చేసే పండుగ. శివపార్వతుల తనయుడు, వినాయకుడినికి తమ్ముడిని స్కందుడిని సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. స్కందషష్ఠి ప్రధానంగా శ్రీలంక, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. గ్రహదోషాలు, కుజ దోషం, వివాహం ఆలస్యం, రుణ బాధలు, చర్మ రోగాలు. ఇలా పలు సమస్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఆ సమస్యల నుంచి బయటపడేందుకు అద్భుత అవకాశం వచ్చింది. మార్చి 24 మంగళవారం స్కంద షష్ఠి. ఆ రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొంటే కష్టాలన్నీ తీరపోతాయని పలువురు పండితులు పేర్కొంటున్నారు. స్కంద షష్ఠి అనేది ప్రతి సంవత్సరం కుమారస్వామికి అంకితం చేసే పండుగ. శివపార్వతుల తనయుడు, వినాయకుడినికి తమ్ముడిని స్కందుడిని సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. స్కందషష్ఠి ప్రధానంగా శ్రీలంక, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఇక వ్యక్తి జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే వివాహం కావడంలో ఆలస్యం, సంతానం కలగడంలో ఇబ్బందులు వంటివి ఉంటాయి. అలాగే ఈ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. కుజదోషాలు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యుని ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయండి. స్కంద షష్ఠి మంగళవారం మార్చి 24న వస్తుంది. స్కంద షష్ఠి తిథి 23వ తేదీ సోమవారం సాయంత్రం 6:38 గంటలకు ప్రారంభమవుతుంది. 24వ తేదీ సాయంత్రం 4:48 గంటకు ముగుస్తుంది. ఉదయకాలం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. వీలైతే శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా వేదిక. దేవుడి గదిని శుభ్రం చేసి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. స్వామికి పసుపు, కుంకుమ మరియు పువ్వులతో, ముఖ్యంగా ఎర్రటి పూలు లేదా గన్నేరు పూలు అలంకరించాలి. దీపారాధన. ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించాలి. స్కంద షష్ఠి రోజు కుజదోషం, వివాహ సమస్యలు ఉన్నవారు ఎర్రటి ఒత్తులతో లేదా తెల్లటి ఒత్తులకు కుంకుమ పెట్టి నువ్వుల నూనెతో 6 దీపాలు వెలిగించడం శుభప్రదం. రుణ బాధలు ఉన్నవారు ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి స్వామివారి ముందు నెయ్యితో దీపం పెట్టి అందులో కొద్దిగా ఎర్ర చందనం లేదా కుంకుమ వేసి దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఆవు నెయ్యితో 6 ఒత్తులతో ఏక దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. సాధ్యమైతే సాయంత్రం వేళ సుబ్రహ్మణ్య స్వామివారి ఫోటో లేదంటే విగ్రహం ఎదుట షడ్భుజి ఆకారం 6 కోణాలు వేసి 6 ప్రమిదలు ఉంచాలి. ఇలా చేస్తే ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి విజయాలు లభించే అవకాశం ఉంటుంది. స్కంద షష్ఠి పూజ ఆచారాలు. భక్తులు మురుగన్ ఆలయాలను దర్శించుకోవచ్చు లేదంటే ఇంట్లోనే సాధారణ పూజ చేసుకోవచ్చు. మీ ఇంటిని శుభ్రం చేసి మురుగన్ చిత్రపటం లేదంటే విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. దీపం వెలిగించి నైవేద్యంగా పువ్వులు, పండ్లు లేదంటే కొబ్బరికాయను సమర్పించండి. ఏకాగ్రత. రక్షణ కోసం రోజంతా మురుగన్ మంత్రాలను జపించండి.
కొంతమంది భక్తులు మానసిక స్పష్టత కోసం స్కంద షష్ఠీ కవచాన్ని పఠిస్తారు. అభిషేకం. కుమారస్వామి విగ్రహం లేదా పటానికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయడం విశేషం. అర్పణలు. ఎర్రటి పూలు, ముఖ్యంగా గన్నేరు, ధూపం, గంధం మరియు కుంకుమ సమర్పించాలి. స్తోత్ర పఠనం. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగం లేదా స్కంద షష్ఠీ కవచం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నైవేద్యం. పరమాన్నం, పాయసం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టాలి.